ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యం లేదని, ప్రతిపక్షాలు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. మంత్రుల రాక సందర్భంగా హెలిప్యాడ్ కోసం స్థల సేకరణలో భాగంగా కొంత ధాన్యం సేకరణలో ఇబ్బంది జరిగితే దాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. వారి ఉనికి కోసం లేనిపోని ప్రచారాలు చేస్తూ రాద్ధాంతం సృష్టిస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 150 లారీలకు పైగా వరిధాన్యం రుద్రంగి మండలం నుండి రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు గడ్డం శ్రీనివాస్, తర్రె మనోహర్, గండి నారాయణ, లింగం, మాడిశెట్టి అభిలాష్, అక్కనపల్లి శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, అశోక్, నేదూరు సునీల్, అరవింద్, వెంకటేష్, తిరుపతి, దిలీప్ తదితరులు ఉన్నారు. ఈ మార్కెట్ యార్డులను సందర్శించడం జరుగుతుంది. కేంద్రంలో మొన్న నిర్వహించినటువంటి మంత్ర సభకు వచ్చేసినటువంటి మహిళలకు మరియు రైతులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే అంత చక్కటి కార్యక్రమాన్ని మన రుద్రంగి ముద్దుబిడ్డ పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్ ఆదిశన్న గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఇప్పటికే చాలాసార్లు రుద్రంగి గ్రామానికి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఆకన్నా ముందు రేవంత్ రెడ్డి గారిని రుద్రంగి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడికి 2-3 సార్లు మంత్రులను కూడా తెప్పించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. వారికి రైతులకు వరదలు కానీ, బార్దాన విషయంలో కానీ, ఇలా లారీల విషయంలో కానీ ఎలాంటి సమస్య తలెత్తినా కానీ తీర్చడానికి రాత్రనక పగలనక ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పనిచేస్తుంది. దానికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏ రైతు ఫోన్ చేసినా స్పందించేలా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ గమనించి ఇది కార్యక్రమం సక్రమంగా జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో మరి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలపై మొన్నటి రోజున ప్రతిపక్షాలు మాట్లాడిన మాటను మరి మేము తీవ్రంగా ఖండిస్తూ, వారు సూచనలు ఇస్తే మేము తప్పకుండా తీసుకుంటాం. వాళ్ళు ఎటువంటి సూచనలు ఇచ్చినా కానీ వడ్ల జోకుల విషయంలో అన్ని రకాల్లో వాళ్ళు మాకు సూచనలు ఇస్తే సహకరిస్తే మేము కూడా వాటిని స్వీకరిస్తామని తెలియజేస్తూ, మొన్నటి రోజున మరి మంత్రులు అభివృద్ధి దృష్ట్యాలో ఇక్కడికి రావడం జరిగింది. గౌరవనీయులు మన ప్రాంతవాసి విప్ గారు ఉండడం వల్ల 100 కోట్ల అభివృద్ధి దాటింది నేటికి. మా రైతులు కానీ, మా గ్రామ ప్రజలు కానీ, మహిళా తల్లులు అందరూ తెలుసుకుంటున్నారు. ముందు కాలంలో ఇంకా పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ, ప్రతిపక్షాలు కూడా మరి మంచి సూచనలు వేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మొగులు అవుతుందని కవర్ కప్పటానికే వేయినా, మరి నేను బోర్డు కవర్ కప్పటానికే వేయినా, జోకిర్రు సంత మీద కప్పటానికి పోయినా, పోతే వాళ్ళు ఆడికి వచ్చి ఏమయ్యినా వాళ్ళు ఫోటో తీసింది నేను చూడలేను. వాళ్ళు ఇక కావాలని తీసిరో ఎట్లా మాట్లాడిచ్చిరో తెలియదు. ఇక సీనన్న మా ఊరు మనిషినేమే, సీనన్నను బదనం చెయ్యము, ఓళ్ళను బదనం చెయ్యము. నేను కావాలని అయితే మాట్లాడలేను.